మొత్తంగా తెలంగాణలో పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. ఇక అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఎన్నిక జరిగినట్టు అధికారులు అయితే చెప్తున్నారు. సో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోవడంతో పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఇక బ్యాలెట్ బాక్సులను అయితే అధికారులు సీల్ చేస్తున్న దృశ్యాలను మనం స్క్రీన్పై చూస్తున్నాం. మరికొద్ది సేపట్లోనే పోలింగ్ బూతుల నుంచి సీల్ చేసిన బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూములకు చేరుకోనున్నాయి. ఇక స్ట్రాంగ్ రూములను ఎల్లుండి ఉదయం 8 గంటలకు తెరిచి పోలింగ్ కేంద్రాలు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఓట్ల లెక్కింపు ప్రక్రియనైతే చేపట్టబోతున్నారు. ఇక అభ్యర్థుల్లో నరాలు తెగే ఉత్కంఠ అయితే ప్రస్తుతానికి కొనసాగుతుందనే చెప్పాలి. సో ఆదిలాబాద్లో పోలింగ్ సరళికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ఏ విధంగా కొనసాగింది? మీకు అందుతున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ వంశీ, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ స్థానానికి సంబంధించి 328 వార్డులకైతే ఇటు ఎన్నికలు అయితే నిర్వహించారు అధికారులు. అయితే దీంట్లో ప్రధానంగా 682 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. పూర్తిగా ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగిన నేపథ్యంలో అభ్యర్థుల భవితవ్యాన్ని అయితే ఓటర్లు తమ ఓటు రూపేణ బ్యాలెట్ బాక్సుల్లో వేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ పోలింగ్ కేంద్రాల్లో అయితే పూర్తి స్థాయి ఓట్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను అయితే ఇటు పిఓలతో పాటు ఆర్ఓల ఆధ్వర్యంలో అయితే సీజ్ చేశారు ఇటు అధికారులు. మరికొద్ది క్షణాల్లో కూడా పోలింగ్ కేంద్రాల నుంచి స్ట్రాంగ్ రూమ్ లకు అయితే బ్యాలెట్ బాక్సులను అయితే తరలించనున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 5 గంటల లోపు ఇటు ఓటర్లు ఉండడంతో అయితే వారందరికీ కూడా స్లిప్స్ ఇస్తూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే దిశగానైతే చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి కూడా కొంత మొదలు ఘటనలు మినహా పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏం లేవు. అయితే ఇటు స్థానిక ఎన్నికల్లో ఎంత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు అయితే కొనసాగాయో, మున్సిపల్ పురపూర్లో కూడా అంతే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగడంతో అయితే ఇటు అధికారులతో పాటు అభ్యర్థులు కూడా ఊపిరి పీల్చుకున్న సందర్భాలు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ప్రచారాలతో పాటు ఇటు పోలింగ్ కు ముందు కూడా అభ్యర్థులు ఇటు ముఖ్య నేతలు కూడా ఇటు ఓటర్లను ప్రసన్నం చేసుకొని తమ వైపు తిప్పుకోవడానికి కూడా స్థాయిలో ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పూర్తిగా ఓటర్లు ఇటు అభ్యర్థుల భవితవ్యాన్ని పూర్తిగా బ్యాలెట్ బాక్స్ లోనైతే నిక్షిప్తం అయితే చేశారు. ఈ నెల 13న ఇటు ఓట్ల లెక్కింపు రోజు అయితే ఏ అభ్యర్థికి ఏ పార్టీకి తాము ఓటర్లు పట్టం కట్టారు అనేది తెలియనున్నది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 10 మున్సిపాలిటీలకు సంబంధించి పశ్చిమాన్న అయితే ఇటు ఆదిలాబాద్ తో పాటు నిర్మల్ జిల్లాలోనైతే బీజేపీ హవానైతే అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొనసాగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఇటు నిర్మల్ జిల్లాకు సంబంధించి 3 మున్సిపాలిటీలు కావచ్చు, ఇటు ఆదిలాబాద్ జిల్లాలో స్థానంలో ఉన్న ఒక మున్సిపాలిటీని కూడా బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుందని ఊహించినప్పటికీ కూడా అనూహ్యంగా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ తోటి కూడా పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా తగ్గఫర్ ఫైట్ అయితే బీజేపీకి ఇస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిర్మల్ మున్సిపల్ స్థానం ఏకపక్షంగా బీజేపీ హవా కొనసాగుతుంది అనుకున్నప్పటికీ కూడా ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్యనైతే నిర్మల్ మున్సిపాలిటీ స్థానానికి అయితే హోరాహోరీ పోటీ అయితే కొనసాగుతుంది. బైన్సా మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ కి ఎంఐఎం మధ్యలో అయితే ఇటు ఈ రెండు పార్టీల నడుమన అయితే పోటీ కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే తూర్పు ప్రాంతంలో మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 3 ఎమ్మెల్యేలు ఉండడం, అందున ఇటు చెన్నూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా ఉమ్మడి జిల్లాకు మంత్రిగా వివేక్ ఉన్న నేపథ్యంలో కూడా మంచిర్యాల జిల్లాపై అయితే 3 ఎమ్మెల్యేలు ప్రధానంగా ఫోకస్ చేశారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించి 4 మున్సిపాలిటీతో పాటు నూతనంగా ఏర్పడ్డ మంచిర్యాల కార్పొరేషన్ కి అయితే ఎన్నికలు అయితే జరిగాయి. అయితే వీటిలో ప్రధానంగా మంచిర్యాల కార్పొరేషన్ స్థానం పైన అయితే 3 పార్టీలు కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టాయి. ఖచ్చితంగా నూతనంగా ఏర్పడ్డ కార్పొరేషన్ స్థానంపై తమ జెండా ఎగురవేయడానికి కూడా 3 పార్టీలు అయితే పావులు కలిపిన పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో కార్పొరేషన్ కు సంబంధించి 60 కార్పొరేట్ స్థానాలు ఉండగా కూడా పూర్తిగా ఏ పార్టీకి కూడా వన్ సైడ్ మెజార్టీ వచ్చే అవకాశాలు అయితే లేవు. ఓటర్ల నాడి కూడా పూర్తిగా డిఫరెంట్ అయింది. ఖచ్చితంగా అలయన్స్ లో మాత్రమే మంచిర్యాలలో కార్పొరేషన్ స్థానం కొనసాగుతుందంటూ కూడా ఇటు రాజకీయవేత్తలు కావచ్చు, స్థానికంగా ఉన్న కూడా కొంతమంది నేతలు కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు చెన్నూరు మున్సిపాలిటీకి కానీ చెన్నూరు సెగ్మెంట్ లో ఇటు చెన్నూరుతో పాటు క్యాసన్పల్లి 2 మున్సిపాలిటీలు అయితే ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అలయన్స్ లో సిపిఐ పార్టీ అలయన్స్ లో కొనసాగుతున్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ సిపిఐ అలయన్స్ లోనైతే ఈ 2
మున్సిపాలిటీలోనైతే బీఆర్ఎస్ తోటి పొత్తుగట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి సిపిఐ పార్టీ నేతలు. దీంతో ఏకంగా కేతంపల్లితో పాటు చెన్నూరు మున్సిపాలిటీలోనైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్యనైతే ఓరహౌరి ఫైట్ ఉందని కూడా చెప్పొచ్చు. బెల్లంపల్లి సెగ్మెంట్ కు మున్సిపాలిటీకి సంబంధించి కూడా బీజేపీ ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనైతే పోటీ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. లక్షపేటకు సంబంధించి త్రిముఖ పోరు అయితే కొనసాగుతోంది. అంతేకాకుండా ఇటు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి నూతనంగా ఏర్పడ్డ ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో మొట్టమొదటిసారి అయితే ఇటు ఎన్నికలు అయితే నిర్వహించారు. ఖచ్చితంగా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అయితే స్థానికంగా ఉన్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మితో పాటు కాంగ్రెస్ డిసిసి అధ్యక్షురాలు ఆత్రం శివరన్ అయితే తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అయితే ప్రచారాలు నిర్వహించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనైతే తగ్గ ఫైట్ అయితే నడుస్తుంది. ఏ పార్టీ బయటపడుతుంది, ఓటర్లు ఎవరి వైపు ఉన్నారనేది మాత్రం 13వ రోజున ఓట్ల లెక్కింపు తర్వాతనైతే తేలనుంది. ఇటు కాగజ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ మధ్యనైతే రెండు పార్టీల మధ్య వారైతే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 మున్సిపాలిటీతో పాటు ఒక కార్పొరేషన్ స్థానానికి సంబంధించి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఏ పార్టీ పూర్తి స్థాయిలో మెజార్టీ స్థానాలు గెలుస్తుంది, కార్పొరేషన్ స్థానాన్ని ఏ పార్టీ కైవసం చేసుకుంది అనేది మాత్రం 13న ఓట్ల లెక్కింపు తర్వాతనైతే తేలే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఇటు బీజేపీ పార్టీ నేతల మధ్య అయితే ఇటు మాటల యుద్ధాలతో పాటు కూడా తోపులాటలు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జరిగిన పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. వంశీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.